స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వంలో దళిత వర్గానికి రక్షణ కరువైందన్నారు దళిత సంఘాల నేతలు. విశాఖలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత డాక్టర్పై దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇక దాడికి యత్నించిన పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీలా వ్యవహరించిన జనసేన ఎమ్మెల్యే నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అంబేద్కర్ ఫ్లెక్సీని సించివేసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పైన, అలాగే దళిత డాక్టర్పై చేయి చేసుకున్న పంతం నానాజీ పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహం ద్వారా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి దళిత నేతలు సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇద్దరు ఎమ్మెల్యేలు అప్రజాస్వామికంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో బిహేవ్ చేస్తున్నారు. ఒక డ్యూటీ చేసుకున్నటువంటి నిజాయితీగా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్న డాక్టర్ని కులం పేరు పెట్టి అతను డ్యూటీ ఆయన చేసుకోకుండా ఆయన తిట్టి కొట్టడం అనేది అప్రజాస్వామికం. రేపొద్దున ఇలా సామాన్య ప్రజలకి ఏ రకంగా న్యాయం చేస్తారు? ఫస్ట్ పాయింట్. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది కూడా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఎలక్షన్లో నెగ్గినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి. ఆయనే అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసి లాగడం అనేది ఒక వీధి రౌడీ కింద చేస్తున్నప్పుడు ఇది ఖండించాల్సినటువంటి విషయం సామాన్యుడిగా. అలాగే మా విశాఖపట్నం అంబేద్కర్ భవన్ ఆధ్వర్యంలో ఈ దళిత సంఘాలు ఇక్కడికి వచ్చి ఈరోజు చేస్తున్నటువంటి ధర్నా, మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పరిధిని మించి వీధి రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. అలాగే వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నుంచి వాళ్ళని ఇమ్మీడియట్గా బహిష్కరించాలి. ఇదే మా యొక్క ముఖ్యమైన డిమాండ్. కూటమిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారని, వారిద్దరి మీద కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ఇంతవరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని, వారిద్దరి మీద చర్యలు తీసుకోలేనట్లయితే రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇక్కడ ఉన్న దళిత సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.